అనగనగా ఒక తోడేలు ఉండేది. ఓసారి అడవిలో దానికి ఒక చనిపోయిన ఏనుగు కనిపిస్తుంది. అది చూడగానే నాకు బోలెడు రోజుల వరకు ఆహారం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని తోడేలు చాలా సంతోషపడుతుంది. కానీ అంత పెద్ద ఏనుగు చర్మం చీల్చడం తన వల్ల కాదని ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటుంది తోడేలు. ఇంతలో తోడేలుకు ఒక సింహం కనిపిస్తుంది. సింహాన్ని చూడగానే భయపడిన తోడేలు, ఈ చనిపోయిన ఏనుగును మీకోసమే కాపలా కాస్తున్నాను మహారాజా, వచ్చి తినండి అని అంటుంది తోడేలు. నేనే వేటాడిన వాటిని తప్ప ముందే చనిపోయిన వాటిని నేను తినను అని వెళ్ళిపోతుంది సింహం. ఆ విషయం నాకు ముందే తెలుసు కాబట్టే ఏనుగును తినమని అన్నాను అని లోపల సంతోషపడుతుంది తోడేలు. ఇంతలో అక్కడికి ఒక పెద్ద పులి వస్తుంది. సింహాన్ని అయితే తేలికగానే పంపించేశాను, కానీ ఈ పెద్ద పులి బారి నుండి నా ఆహారాన్ని ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటుంది తోడేలు. ఇప్పుడు పెద్ద పులితో, ఈ ఏనుగుని ఒక సింహం చంపి స్నానం చేసి రావడానికని వెళ్ళి నన్ను కాపలాగా ఉంచింది. అసలే ఆ సింహానికి పులులంటే చాలా కోపం, మరి నువ్వు జాగ్రత్త అని అంటుంది తోడేలు. ఇంకా నయం, ముందే చెప్పావు నువ్వు, బతికుంటే బలుసాకు తినొచ్చు, నేను వెంటనే ఇక్కడి నుండి పారిపోతాను అని పెద్ద పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఆ పులిబారి నుండి నా ఆహారాన్ని కాపాడుకున్నాను. కానీ నా సమస్య ఇంకా అలాగే ఉంది, ఏనుగు చర్మాన్ని చీల్చడం ఎలా అని ఆలోచిస్తుంటుంది తోడేలు. సరిగ్గా అదే సమయానికి అటువైపుగా ఒక చిరుతపులి వస్తుంది. చిరుతపులిని చూడగానే, నా పనిని పూర్తి చేసుకోవడానికి ఈ చిరుతపులినే వాడుకుంటాను, తనకైతే పదునైన కూరలు పంజాలు ఉన్నాయి, ఏనుగు చర్మాన్ని తేలిగ్గా చీల్చగలదు, తరువాత ఏవో ఒక మాయమాటలు చెప్పి ఇక్కడి నుండి తరిమేస్తాను అని అనుకుంటుంది తోడేలు. ఏంటి మామ, చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు అని చిరుతపులితో అంటుంది తోడేలు. అవును అల్లుడు, చాలా ఆకలిగా ఉంది, ఇక్కడ ఏనుగు కనిపిస్తుంటేను తిందామని ఇలా వచ్చాను అని అంటుంది చిరుతపులి. ఈ ఏనుగుని సింహం చంపి నన్ను కాపలాగా ఉంచి ఇప్పుడే స్నానానికని వెళ్ళింది అని అంటుంది తోడేలు. అమ్మో సింహమా, ఇప్పుడు ఈ ఆహారం కోసం నా ప్రాణం మీదికి తెచ్చుకోవడం అవసరమా నాకు, నేను వెంటనే ఇక్కడి నుండి పారిపోతాను అని అంటుంది చిరుతపులి. ఎందుకు మరీ అలా భయపడతావు, సింహం రావడానికి ఇంకా సమయం ఉందిలే, ఈలోపు నువ్వు నీ ఆకలి తీర్చుకోవచ్చు, సింహం వచ్చే ముందు నేను నిన్ను హెచ్చరిస్తాను, అప్పుడు పారిపోదువు కాని అని తోడేలు చిరుతపులికి ధైర్యం చెబుతుంది. సరే అని చిరుతపులి ఏనుగు చర్మాన్ని చీల్చుతుంది. మాంసం తిందామనుకునే లోపే తోడేలు, సింహం వచ్చేస్తుంది, నువ్వు వెంటనే పారిపో అని చిరుతపులికి అబద్ధం చెప్పి అక్కడి నుండి తరిమేస్తుంది. నా పథకం ప్రకారం ఇప్పుడు నేను సంతోషంగా ఆహారం తినొచ్చు అని తినబోతుండగా మరో తోడేలు మాంసం తినడానికి వస్తుంది. నాకన్నా పెద్దవి బలమైన జంతువులు వస్తే అబద్ధాలు చెప్పి పంపాను, కానీ నా అలాంటి మరో జంతువుకి నా కండబలమే చూపిస్తాను అని మరో తోడేలును కొట్టి తరిమేస్తుంది. చివరకు ఈ ఆహారం మొత్తం నాకే సొంతం అని సంతోషపడుతుంది తోడేలు. అలా తోడేలు తన తెలివితేటలతో అందరినీ తరిమేసి తన ఆహారాన్ని దక్కించుకుంటుంది.